హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు శ్రీనీస్ FTV. అదేనండి ఫుడ్ ట్రావెల్ అండ్ వ్లాగ్స్ అన్నమాట. ఈరోజు మీకు బెంగళూరులో అతిపెద్ద మరియు ఏకైక సూర్యనారాయణ స్వామి టెంపుల్ని మీకు పరిచయం చేస్తాను. నాతో రండి. ఇంత పెద్ద టెంపుల్ సిటీ నడిబొడ్డులో ఉందంటే మీరు నమ్ముతారా? దీని వైశాల్యం ఎంతో చెప్పమంటారా? 2 ఎకరాలండి. అంత పెద్ద టెంపుల్ మీరు ఒకసారి చూడండి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో, ఎంత విశాలంగా ఉందో, చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నిజంగా ఆడ ఎంతసేపు కూర్చున్న టెంపుల్లో మనకి టైమే తెలియదండి. అంత అద్భుతంగా ఉంటుంది టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ, ఆ ఓపెన్ స్పేస్ కానీ. చూడండి మీరే. ఇక్కడ ఆలయ స్తంభాలు చూస్తున్నారు కదా. ఆలయ స్తంభాలకి విగ్రహాలు ఎంత అద్భుతంగా చెక్కారు. మీరు నిజంగా డైరెక్ట్గా చూస్తే నిజంగా ఎంతసేపు అని చూడాలనిపిస్తుంది. ఇప్పుడు మనం గణపతి స్వామిని దర్శించుకున్నాం. మొదటిగా ఓం మహాగణపతి స్వామిని నమో నమః. సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు ఇక్కడ. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ శేష నారాయణ స్వామి కొలువై ఉన్నారు. అలాగే ఇక్కడ నాగుల పుట్ట కూడా ఉందండి గుళ్ళోనే. ఇక్కడ ఈశ్వరుణ్ణి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చూశారుగా, నరసింహస్వామి, వరాహస్వామి ప్రతిరూపాలు ఎంత అద్భుతంగా చెక్కారు. పదండి, ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్దాం. ఇక్కడ పైన వరుసగా కొలువై ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు చూస్తుంటే సూర్యనారాయణ స్వామి వారి దర్శనం కోసం అందరూ ఎదురు చూస్తున్నారేమో అని అంత అద్భుతంగా ఉంది. చూస్తుంటే చాలా కన్నుల పండుగగా ఉందండి. ప్రతి ఆదివారం ఇక్కడ అభిషేకం చేస్తారండి. ఆదివారం మాత్రమే అభిషేకం జరుగుతుంది, మిగతా రోజులు దర్శనం ఉంటుంది. ఆదివారం ఎగ్జాక్ట్గా 6 o'clockకి అభిషేకం స్టార్ట్ అవుతుంది. 7 కంతా కంప్లీట్ అయిపోతుందండి. స్వామివారి గర్భగుడిలోకి కెమెరాస్ నాట్ అలౌడ్ అండి. అందుకే అభిషేకాన్ని నేను వీడియో తీయలేకపోయాను. కానీ నా యొక్క అనుభవాన్ని ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. స్వామివారికి అభిషేకం జరుగుతున్నప్పుడు చూస్తుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవేమో అన్నంత అద్భుతంగా ఉంటుంది. స్వామివారికి అభిషేకం అయిన తర్వాత అలంకరణ చేయడానికి స్వామివారికి పరదాలు వేసేస్తారండి. ఎగ్జాక్ట్గా 7 o'clockకి స్టార్ట్ చేస్తారు అలంకరణ. అది పూర్తయ్యేటప్పటికి 8:45 అవుతుంది. చూస్తున్నారు కదా టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉందో. నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. ఇదే టెంపుల్ని నేను 10 ఏళ్ల క్రితం దర్శించుకున్నాను. మళ్ళీ ఆ భాగ్యం నాకు ఈ మధ్య కలిగింది. స్వామివారి గర్భగుడికి ఎదురుగానే రాముల వారి గుడి ఉంటుందండి. ఈ రాములవారి గుడిలో ఉన్న హోమంలోనే సూర్యనారాయణ స్వామి వారికి నిత్య హోమాలు చేస్తుంటారండి.
గుడి ప్రాంగణంలోనే కాదండి, గర్భగుడికి ఎదురుగా కూడా చాలా సువిశాలమైన ప్లేస్ ఉంటుంది. చాలా ఎక్కువ మంది కూర్చోవచ్చు. చూస్తున్నారుగా, ఇదేనండి గర్భగుడి. చివరిగా పసుపుతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి పరదాలు వేసేస్తారు. భక్తులందరూ ప్రధాన పూజారి దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటారండి. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన పసుపుని ఇస్తారండి. తరువాత పంచామృతం ప్రసాదంగా ఇస్తారు. అలంకరణ పూర్తవడానికి 1 hour 45 minutes పడుతుందండి. అంతసేపు వెయిట్ చేయలేమన్న వాళ్ళు వెళ్ళి టిఫిన్ తినేసి వచ్చేయచ్చు. ఎగ్జాక్ట్గా 8:45కి అలంకరణ కంప్లీట్ అయిపోయి స్వామివారి దర్శనం ఇస్తారు. స్వామివారి అలంకరణ నేరుగా చూస్తేనే ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుందండి. సో అవండి శ్రీ సూర్యనారాయణ స్వామివారి టెంపుల్ విశేషాలు. మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని. అండ్ ఇక్కడ టెంపుల్ నుంచి బయటకు వచ్చాక విశాలమైన కార్ పార్కింగ్ ఉంటుందండి. ఇక్కడ టెంపుల్ కానుకొని స్వామివారి కళ్యాణ మండపం కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ది యువర్ శ్రీని.